రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ మున్సిపాలిటీలోని మన్నెగూడలో రామోజీ ఫౌండేషన్ నిర్మించిన ప్రాంతీయ రవాణా సహాయక కార్యదర్శి కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాబోయే కాలంలో రవాణా శాఖలో అనేక సంస్కరణలు ప్రక్షాళన చేపట్టి మారుతున్న కాలానికి వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రవాణా వ్యవస్థ అని అన్నారు. రోడ్డు రవాణా వారోత్సవాలు, రక్షణ వారోత్సవాలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరగటం దురదృష్టకరమన్నారు. ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రయాణం ఎంత ముఖ్యమో ప్రాణం అంతకంటే ముఖ్యమని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆలస్యమైనా ఖచ్చితంగా నెరవేర్చుతామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సంబంధించిన కొంత నిబంధన మారితే దేశవ్యాప్తంగా సభ జరిగింది. మళ్ళీ మొన్న కొంతమంది అటువంటి ప్రయత్నం జరిగితే కేంద్ర ప్రభుత్వం అంశాన్ని వాయిదా వేస్తుంది. తప్పకుండా ఇక్కడ కోరుతా ఉన్నాం. అటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉంది. ఇక్కడే జరిగిన ఇక్కడ ఆ ట్రక్ డ్రైవర్ ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించదని మనవి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ప్రయాణాలు సంబంధించి కావచ్చు లేదా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఏదైనా మీ యావత్ తెలంగాణ ప్రజల యొక్క సలహా సూచనలు తీసుకోవడానికి కూడా శాఖ పరంగా మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నామని మాట ప్రయోగిస్తూ పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ నాయకులు, ఒక యువకుడిగా, ఒక సోదరుడిగా మేమంతా కూడా కలిసి ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, శాసనసభ్యులు అందరం కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని పోవాలని ఆలోచనతో పోతున్నాం అనేటువంటి మానవుడి సందర్భంగా మనకు మరొకసారి ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ కలెక్టరేట్ వచ్చింది, రాజేంద్ర నగర్ లో కావాలని అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించారు. కానీ మనం 10,000 మందితో ఈ రోడ్డును నిర్బంధించినాం. కలెక్టరేట్ ఇక్కడ కావాలని, ఆ రోడ్డు కలెక్టరేట్ ఇక్కడ కావాలంటే కలెక్టర్ రఘునందన్ రావు వచ్చి 4 హైవేలు ఉన్నాయి, 4 హైవేల మధ్యలో కావాలంటే ఆయననే పోయి రాజేంద్ర నగర్ లో కట్టాలనుకున్న కలెక్టరేట్ ను పొంగర కళలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఏది చేసినా ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల సంక్షేమం కోసం మనం పాటుపడతాం. అందుకే ఈరోజు ప్రజలు మనల్ని నమ్మిండ్రు, విశ్వసించిండ్రు. ప్రజల కోసం అధికార యంత్రాంగం కానీ మనం కానీ కలిసి పనిచేస్తే ప్రజల అవసరాలు తీరడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మంత్రి గారిని నిజంగా మనం అందరం అభినందిస్తూ ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.